నా పేరు సుజాత. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిటైర్డ్ ఆఫీసర్ని. ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది కదా. ఆ కోరిక నెరవేరాలంటే మన దగ్గర అంత మనీ ఉండదు కాబట్టి మనం జనరల్ గా బ్యాంక్ ని ఆశ్రయిస్తాము. అంటే హౌసింగ్ లోన్ కోసం మనం బ్యాంక్ కి వెళతాం. మన దగ్గర సైట్ ఉండి హౌస్ కట్టుకోవాలన్నా లేదా డైరెక్ట్ గా హౌస్ కొనాలన్నా కూడా బ్యాంక్ వాళ్ళు మనకి లోను అంటే రుణం ఇస్తారు. మనం బ్యాంక్ కి వెళ్ళి లోన్ కోసం అప్రోచ్ అవ్వాలంటే ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటంటే, ఇది పర్సనల్ అండి. మనం ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ కట్టగలమా లేదా అనేది డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఒక్క వాయిదా ఇన్స్టాల్మెంట్ కట్టకపోయినా కూడా మనం డిఫాల్ట్ కింద వచ్చేస్తాం. సో ముందు కట్టగలిగే కెపాసిటీ ఉందా లేదా అంటే మన డైలీ మంత్లీ రొటీన్ ఎక్స్పెండిచర్ చూసుకుంటూ కట్టగలమా లేదా అనేది దీని అర్థం. ఏమేమి డాక్యుమెంట్ ఇవ్వాలంటే, సపోజ్ మీరు ఒక ఉద్యోగస్తులు అయి ఉంటే ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలి అంటే, సైట్ యొక్క డాక్యుమెంట్ అతని పేరు మీద రిజిస్టర్ అయి ఉండాలి. ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో